వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ అని డిస్కస్ చేస్తాను. అది కాకుండా కొన్ని స్టాక్స్, క్రూడ్ ఆయిల్ కానీ, క్రిప్టో కానీ, డో జోన్స్ కానీ, గోల్డ్ కానీ చార్ట్స్ తీసుకొని ఇవాళ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ చేస్తుంటే బాగుంటుందని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి కాకుండా మనకి ఎన్ఎన్సి టాప్ లూజర్స్ అండ్ గెయిన్స్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని స్టాక్ తీసుకొని మనం ఎగ్జాంపుల్గా ఎక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అనేది చూద్దాం మనం. ఇవి కాకుండా కొన్ని స్టాక్స్ ఫండమెంటల్ చాలా బాగున్నాయి అండ్ భారీ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి మనకి. ఓకే, ఇప్పుడు తీసుకుంటే మంచి ప్రాఫిట్స్లో రాగలం మనం. అట్లాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేశాను, అవి కూడా ఒకసారి చూసేద్దాం మనం. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఏమో లెవెల్స్ గీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ చాలా అక్యురేట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి మనం. ట్రెండ్ని ఐడెంటిఫై చేసినాక మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి లెవెల్స్ వాడుకుంటాం. ఇక్కడ మధ్యలో 3వ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే సైకాలజీ. ఓకే, మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాం, లెవెల్స్ చూసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ ఎంట్రీ అవ్వాలని. ఓకే, ఇక్కడ సైకాలజీ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది మార్కెట్లో. మనం అనుకున్న ఎంట్రీ రాంగ్ అని మార్కెట్ ప్రూవ్ చేయడానికి ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటుంది. ఓకే, మనం సైకాలజీని డెవలప్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. లేదు, మన ఎంట్రీ కరెక్ట్, ఎగ్జిట్ కరెక్ట్ అని డిసైడ్ అవ్వాలి. అండ్ అది మార్కెట్ యువర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉంటుంది. సో ఆ సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, ట్రెండ్ ఐడెంటిఫికేషన్, లెవెల్స్, సైకాలజీ, ఈ 3 ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు లైవ్ చార్ట్స్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, టైం ఫ్రేమ్లో. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, జనరలీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాం. చూసారా, ఒక సైడ్ వేస్ ఉంటే సడన్గా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాను. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ లాగా డోజీ లాగా పడ్డది, గ్రీన్ పడ్డది. ఓకే, బట్ స్టిల్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది. మార్కెట్లో అంత పాజిటివిటీ అయితే లేదు. ఓకే, పైకి వెళ్ళడానికి. ఓకే, సో కంపల్సరీ ఇక్కడ సెల్ చేస్తే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను సెల్ చేశాను బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ సెల్ చేసినాక మార్కెట్ ఏం చేసిందంటే ఈ గ్యాప్ని ఇనిషియల్గా ఫిల్ చేయకుండా ఇక్కడ పై వరకు వెళ్ళింది. ఇక్కడ నిఫ్టీ కూడా చూస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఉంది. పైకి వెళ్తుందేమో, ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ పైకి వెళ్తున్నా అని. ఈ రెడ్ లెవెల్ కూడా నిఫ్టీ బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా టాప్ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఫుల్ టెన్షన్, పైకి వెళ్తుంది బ్రేక్అవుట్, లాస్లో ఉంటాం మనం, లాస్లో కనిపిస్తూనే ఉంది నాకు. ఓకే, సో దాని తర్వాత చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ హిట్ అయిపోయింది. ఓకే, నేను చాలాసేపు వెయిట్ చేశాను, ఈ లెవెల్ హిట్ అవుతుంది నాకు తెలుసు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రివర్స్ ఇక్కడ వచ్చిందో డెఫినెట్గా ఈ లెవెల్ అని టచ్ అవుతుంది మనకి. ఓకే, సో ఇది క్లియర్, ఇది నా ట్రేడ్ క్లియర్. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని జమ్ అని పైకి వెళ్ళిపోయింది. ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఇంత యూటర్న్ తీసుకొని పైకి వెళ్తుందని. ఓకే, ఏమైనా ఇక్కడ సెల్ చేశాను, నా గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకున్నాను, ఇక్కడ నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, బట్ ఈ లెవెల్ టచ్ అవుతుందని ఇంకా ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు రాలేదా. ఓకే, సో చూసారు కదా ఎంత యాక్యురేట్గా ఉన్నాయి లెవెల్స్. కంపల్సరీ రీచ్ అయింది. ఇక్కడ బై చేయాల్సింది, బట్ నాట్ షూర్ ఇంత మంచి మూమెంటం ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బట్ ఇచ్చింది. ఓకే, సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. సింపుల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను, ఇక్కడ సెల్ చేశాను. సింపుల్ లాజిక్, గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తే సెల్ చేశాను. మళ్ళీ ఈ గ్యాప్ని ఫిల్ ఇక్కడ చేసింది, ఇంకో ఈ లెవెల్ వరకు వస్తుందని గట్ ఫీలింగ్ ఉండే వచ్చేసింది కూడా. ఓకే, ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం మనం. సో బిట్కాయిన్ చార్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది మార్నింగ్ లైన్ ఓపెన్ అవ్వగానే ఫామ్ అయింది. ఓకే, ఇది ఓపెనింగ్ ఇండికేషన్ ఇస్తుంది. అంతకుముందు లో హై జస్ట్ గీసుకున్నాను, ఇక్కడ సైడ్ వేస్ అయింది, ఇక్కడ జస్ట్ ఇక్కడ హై లో గీసుకున్నాను. ఓకే, గీసుకున్నాక సడన్గా బ్రేక్అవుట్ పైకి ఇచ్చేసింది. కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, సడన్గా బ్రేక్అవుట్ పైకి ఇచ్చింది, కానీ ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే కాదు. ఓకే, మళ్ళీ సస్టైన్ అవ్వకుండా కింద పడిపోయింది. ఓకే, నేను ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ బై చేసేవాడిని, ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ బై చేసేవాడిని. బై చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ అయిపోతుంది, కానీ అది రీచ్ కాలేదు. లేదు, నేను తొందరగా ఎగ్జిట్ అవుతానంటే ఈ లెవెల్కి ఇక్కడ నేను గీసుకున్న లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ నా మెయిన్ టార్గెట్ అయితే ఇది ఉండేది. బట్ అది సడన్గా రివర్స్ అయ్యి కింద పడిపోతుంది. ఎప్పుడైతే ఈ బాక్స్లోకి మళ్ళీ ఎంటర్ అయిందో నేను పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేస్తాను. ఓకే, సెల్ చేసినాక ఇంకా తెలిసిందే కదా మన టార్గెట్ వచ్చేసరికి పివట్ అని మన టార్గెట్. ఓకే, లేదు పివట్ టార్గెట్ హిట్ కాలేదంటే అట్లీస్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ పివట్ లెవెల్కి మధ్యలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో చూసారా మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, కానీ మళ్ళీ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కమ్ డౌన్ అనమాట. ఓకే, సో అంటే పెద్ద
గొప్ప ట్రేడ్ ఏం కాదు ఇవాళ చేసే ట్రేడ్. ఫస్ట్ ఒక ప్రాపర్‌గా చేయాలంటే పైకెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది. ఇక్కడ లాస్ వస్తది. ఫస్ట్ పైకెళ్ళాలని బెట్ చేసాం. కిందికొచ్చింది కదా! ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తాం లాస్‌లో. దాని టార్గెట్ వచ్చేసరికి P1 పీ పెట్టుకుంటాం పివట్. కానీ ఈ లెవెల్‌కి మిడ్‌లో రీచ్ అయింది. ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాడిని. మళ్ళీ ఇక్కడ నుంచి చూసారా సడన్‌గా పైకెళ్ళిపోయింది. ఈ లెవెల్ ప్రాపర్‌గా బ్రేక్అవుట్ చేసి ఇక్కడ సస్టైన్ అయ్యిందంటే ఈ గ్రీన్ అనేది డెఫినెట్‌గా హిట్ అవుతుంది. బట్ అది సస్టైన్ అవ్వలేదు. వీక్‌నెస్ ఉంది ఇక్కడ. ఓకే. వీక్‌నెస్ ఉంది కాబట్టి మళ్ళీ కింద పడిపోయింది. డెఫినెట్‌గా దీని టార్గెట్ చెప్పలేము. పివట్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. ఓకే. సో అది క్రిప్టో బిట్‌కాయిన్ ట్రేడ్. నిన్న డో జోన్స్ ట్రేడ్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం చార్ట్ మనకి. ఇది మార్కెట్ ఓపెన్ అయింది. గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసినాక ఇంత గ్యాప్ అప్ అయింది కాబట్టి ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది. హిట్ అయిపోయింది కూడా టార్గెట్. నెక్స్ట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఓకే. నిన్న ఏదైతే ఒక లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్‌కి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు మనం. ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం ఇక్కడ. ఓకే. దాని తర్వాత వితౌట్ ఎనీ రీజన్ రివర్స్ అయిపోయింది. ఓకే. అంతే. ఇంక దాని తర్వాత అంతా సైడ్ వేస్ అంతే. ఒకటే ట్రేడ్. ఇక్కడ సెల్ చేయాలి, ఇక్కడ ఎగ్జిట్ కావాలి. లేదా ఇక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ ఇవాళ. ఇక్కడ ఒకటి ఇట్లా గీసుకుంటాను లెవెల్. ఎప్పుడైతే బాక్స్ ఇటు బ్రేక్అవుట్ ఇస్తుందో అటు నేను బై ఆర్ సెల్ చేస్తాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది బై. ఇక్కడ బై చేస్తాను. బై చేయగానే నా ఇన్స్టెంట్ లెవెల్ నెక్స్ట్ ఏదైతుందో హిట్ అయిపోయింది. ఇంకా అంతే నేను ఎగ్జిట్ అయిపోతాను. చూసారా ఎగ్జిట్ అవ్వకుండా మనం ఉంటే మళ్ళీ రివర్స్ కింద పడిపోయింది. అందుకే మార్కెట్లో ఎక్కువసేపు ఉండదు అంటారు. గోల్డ్ చార్ట్ ఒకటి చూద్దాం. ఇది 1 minute టైం ఫ్రేమ్. సో ఒక లెవెల్ దగ్గర ప్రాపర్ సపోర్ట్ తీసుకోలేదు. అది కూడా రెడ్ క్యాండిల్ పడ్డది. వీక్నెస్ చూపిస్తుంది. ఎందుకంటే ఇదేం చెప్తుందంటే నేను కిందికి వస్తాను అని. ఫస్ట్ క్యాండిల్ పడ్డాక ఇమీడియట్ గ్యాప్ అప్ అయింది. ఓకే. సో ఇక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. బేసికల్ అయితే ఇక్కడ షార్ట్ చేయాలి. బేసికలీ ఈ రెడ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ షార్ట్ చేయాలి. బట్ అక్కడ ఆ లెవెల్ కూడా టచ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు మనకి. సో మనం ఇక్కడ కూడా సెల్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేసేస్తాను. ఎందుకు సెల్ చేస్తాను అంటే ఈ గ్యాప్ అప్ ఏదైతే అయిందో తొందరగా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది మనకి. ఓకే. అందుకే ఇక్కడ సెల్ చేయగానే ఇమీడియట్గా గ్యాప్ని ఫిల్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత లేదు, ఏం లేదు, ఇంకా ట్రేడ్ అనేది లేదు. గ్యాప్ని ఫిల్ చేసినాక గ్యాప్ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది. చూసారా గ్యాప్స్ అనేది వెరీ పవర్ఫుల్ అండి. సో ఇప్పుడు NSE టాప్ లూజర్స్ NS వెబ్సైట్కి వచ్చాం. ఇక్కడ 3 స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ అదాని పోర్ట్స్, హిందాల్కో, L&T. ఓకే. ఇది గేనస్లో తీసుకుందాం. ఓకే. అదాని పోర్ట్ స్టాక్ తీసుకున్నాం కదా. మార్నింగ్ ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటే ఒక గ్రీన్ క్యాండిల్, 2 గ్రీన్ క్యాండిల్స్ ప్రాపర్గా సపోర్ట్ తీసుకుంది. గ్రీన్ లెవెల్ పైన సమ్వేర్ ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కింద వచ్చి ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. వస్తుంది కూడా ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ ఇక్కడ కూడా బై చేయొచ్చు. ఈ 2 లెవెల్స్కి మిడ్లో ఇక్కడ బై చేసినా బాగుండేది. బట్ ఈ లెవెల్ టచ్ అయింది కంపల్సరీగా. బట్ ఇది బ్రేక్అవుట్ అయ్యి కిందికి వెళ్తే అప్పుడు మనం పొజిషన్ రివర్స్ చేసుకోవాలి, సెల్ చేయాలి. బట్ సడన్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని జూమ్ అని పైకి వెళ్ళింది. నెక్స్ట్ బ్లూ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ హిట్ కావాలి. బట్ హిట్ కాలేదు. ముందే రివర్స్ అయ్యి పడిపోయింది. ఓకే. అందుకే మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. మిడ్లో ఈ లెవెల్కి హిందాల్కో స్టాక్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. కానీ గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో హోప్ ఉంది పైకి వెళ్తుందని. ఇక్కడ బై చేయొచ్చు. నా గ్రీన్ అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ కూడా హిట్ అయిపోయింది నా లెవెల్. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకా అంతే, మనకి మార్కెట్ ఎక్కడ పోయిందో అనవసరం మనకి. ఓకే. నెక్స్ట్ L&T స్టాక్ ఒక గ్రీన్, రెడ్, గ్రీన్. ఈ గ్యాప్ అప్ ఏదైనా ఫిల్ చేసే అవకాశం ఉంది. రిస్క్. ఓకే. మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ నేను బై చేస్తాను. ఎందుకు బై చేస్తానంటే గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి. సింపుల్. గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ బై చేసినాక నేను ఎక్కడ ఎగ్జిట్ అవుతా అంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతా. ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఆర్ దాని పైన ఎగ్జిట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిందా అంటే వెళ్ళింది. అది 230 తర్వాత పైకి వెళ్ళింది. అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లూజర్స్లోకి వెళ్ళాం. టెక్ మహీంద్రా, ICICI బ్యాంక్, HCL టెక్. ఓకే. సో ఒక్కొక్క స్టాక్ చూసేద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఈ లెవెల్ని టచ్ చేసుకుంటూ కిందికి వెళ్తున్న ఇండికేషన్.
ఈ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుంది. ఇక్కడ అయితే 100% షూర్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి రెడ్. ఓకే, హిట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 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 ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ఇంకా మీకు పేషెన్స్ ఉందంటే ఈ గ్రీన్ లెవెల్ వరకు కూడా హిట్ అవ్వచ్చు. హిట్ అయినాక వెయిట్ చేయొచ్చు మీరు ఇక్కడ హిట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్ కంప్లీట్ సైడ్ వేస్. దో లూజర్స్లో సెకండ్ స్టాక్ చూపించిన పెద్ద రెడ్ క్యాండిల్, కానీ ఈ రెడ్ క్యాండిల్ మళ్ళీ రివర్స్ అయ్యి రిట్రేస్మెంట్ ఇక్కడ వరకు వస్తుంది కదా, అప్పుడు సెల్ చేస్తాను నేను. ఇది కరెక్ట్ ప్లేస్ అనమాట టు సెల్. ఇక్కడ సెల్ చేసినా కూడా కావాలని మార్కెట్ మనకి పైకి వెళ్ళి యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుందని చూపించిందో మనం చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ కూడా హోల్డ్ చేసి ఉంటే మనకి కింద ఇక్కడ వరకు వచ్చింది స్టాక్ మనకి. ఓకే, అట్లీస్ట్ మన ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం ఇక్కడ కానీ. అందుకే ఇక్కడ సెల్ చేస్తాను. ఈ సైకాలజీ, ఈ మార్కెట్ సతాయించింది, ఇక్కడ డ్రామాలు వేసింది. ఇంకా హోల్డ్ చేసి ఉంటే స్టాక్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు లేదా, ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఈ నాటకం అయితే వేసింది మార్కెట్. ఇట్లా చూసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్. ఓకే, సో హెచ్సిఎల్ టెక్లో ఒక రెడ్ ఇక్కడ సెల్ చేస్తాను బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, ఈజీగా హిట్ అయిపోయింది. ఆ గ్రీన్ కింద కూడా ఇక్కడ కూడా నేను వెయిట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కానీ. దాని తర్వాత నెక్స్ట్ రెడ్ అనేది మన టార్గెట్ అయిపోతుంది. రెడ్ హిట్ కాలేదు అంతే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ. సో ఇవాళ బై అండ్ డిప్ స్టాక్స్లో ఒక స్టాక్ తీసుకొచ్చాను మీ ముందు. ఇది జూపిటర్ వేగాన్స్ లిమిటెడ్. ఓకే, సో బేసికల్లీ ఈ స్టాక్ వచ్చేసరికి సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో దీని ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఇనీషియల్గా 2014లో లాస్లో ఉన్న మనకి 2021 నుంచి ప్రాఫిట్ స్టార్ట్ అయినాయి. ఓకే, దాని తర్వాత కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, మంచి కంపెనీ లాగే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఫస్ట్ లాస్లో ఉన్న, మైనస్లో ఉన్న, దాని తర్వాత ఇంక్రీజ్ అవుతూ డీసెంట్గా బాగుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయిన్గా 11%, 10%, 12%, 30% బాగుంది. మార్జిన్ కూడా డీసెంట్గా ఉంది మనకి. ఓకే, ఫస్ట్లో లాసెస్ నెగిటివ్స్లో ఉన్న, ఇప్పుడు పాజిటివ్లోనే ఉన్నాయి. పర్సంటేజ్ కూడా డీసెంట్గానే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. ఓకే, ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందంటే మనకి, సో ఆల్మోస్ట్ 66% డిస్కౌంట్లో వస్తుంది. ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఫండమెంటల్స్ బాగున్నాయి, ప్రాఫిట్స్లోకి ఉంది. ఓకే, అండ్ 200 EMI టచ్ అయింది. అండ్ నెక్స్ట్ RSI కూడా మనకి 36 చూపిస్తుంది. ఓకే, 30 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. డీసెంట్ బై మనకి 66% డిస్కౌంట్లో ఉంది. పెరిగితే అట్లీస్ట్ ఒక 50% అయినా పెరిగే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 30% అయినా పెరిగే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్గా. సో లాంగ్ టర్మ్ తీసుకొని పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నౌకరీ. ఈ నౌకరీ కంపెనీ ఏంటంటే ఈ జాబ్ పోర్టల్ కంపెనీ, అందరు జాబులు అప్లై చేసుకుంటారు కదా, సో దానికి సంబంధించిన కంపెనీ. నెట్ ప్రాఫిట్ చూస్తే మైనస్ మనకి 2020లో -246లో ఉంది. దాని తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తూ సడన్గా 2020లో -70 ఉంది. దాని తర్వాత 595, 1310, 1685 పెరిగింది మళ్ళీ. ఓకే, సో ఒక్కసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఓకే, సో మనకి 44, బేసికల్ చెప్పాలంటే 45% డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి స్ట్రైట్ అవే. అట్లీస్ట్ ఒక 30% అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్గా. 200 EMI కింద ఉన్నాం మనం. అండ్ RSI కూడా కింద ఉంది, 23లో ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది మనకి. కంపెనీ సంబంధించి చూస్తే ఏమో పర్ఫెక్ట్ కంపెనీ, మనకి మార్జిన్ ఎక్కువ ఉండే కంపెనీ మనకి. ఓకే, 7%, 28%, 15, 28, 31, 34% మార్జిన్ అయితే ఉంది మనకి. ఓకే, నెట్ ప్రాఫిట్ కూడా బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ మధ్యలో మైనస్ వెళ్ళిపోయినా మళ్ళీ పుంజుకుంటుంది కంపెనీ అయితే. ఓకే, డెఫినెట్గా లాంగ్ టర్మ్ తీసుకొని పెట్టుకోవచ్చు మనకి. అట్లీస్ట్ 45% డిస్కౌంట్లో వస్తుంది మనకి. అట్లీస్ట్ 30% అయినా పైకి ఇచ్చే వెళ్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చరికి జియో ఫినాన్స్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 40% డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. ఇది లిస్టింగ్ అయింది 2024. సో 24, 25 2 years అయింది కాబట్టి
ఏదైనా స్టాక్ ఒక ఐపీఓ రాగానే మినిమం 2 ఇయర్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది తీసుకోవడానికి మనకి. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఆర్ఎస్ఐ లోలో ఉంది మనకి. ఓకే. 33 అంటే 30 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళింది. ఓకే. సో ఒక 40% డిస్కౌంట్లో ఉంది మనకి. ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నా అంటే ఒక్కసారి ఫినాన్షియల్ చూద్దాం, నెట్ ప్రాఫిట్. ఓకే. సో ఇనిషియల్గా 2023లో 31, దాని తర్వాత 1605, 1613, దాని తర్వాత 1605 డీసెంట్గా ఉంది మనకి. ఓకే. ఒక ప్రాఫిట్ మరీ లోలో లేదు, మళ్ళీ పైన లేదు. 2024 నుంచి 25 వరకు ఒక సేమ్ లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి ఇట్లాంటి స్టాక్స్లోనే లోలో పట్టుకోవాలి మనం. ఓకే. ఇక్కడ లోలో మనకు ఆల్మోస్ట్ 40% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే అట్లీస్ట్ 40% ఆర్ 30% వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఈ లెవెల్ 390 లెవెల్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా ఆగదు, పైకి వెళ్ళిపోతుంది స్టాక్ మనకి. ఓకే. అంటే ఎందుకు సైడ్ వేస్ అయింది అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ చూసారా, 24లో కానీ 25లో కానీ ఒక లెవెల్ దగ్గర స్ట్రక్ అయింది మనకి. ఓకే. ఇయర్ కూడా 1605, కానీ సడన్గా బౌన్స్ అయితే డెఫినెట్గా ఇస్తుంది మనకి. 3 ఇయర్స్ ఒకటే సేమ్ లెవెల్లో ప్రాఫిట్ ఉంది కాబట్టి నెక్స్ట్ డెఫినెట్గా మనకి బౌన్స్ బ్యాక్ ఇస్తుంది. బౌన్స్ బ్యాక్ ఇచ్చినప్పుడు మనం డీప్ డిస్కౌంట్లో ఇట్లా 40% డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటే మనకి ఆ ప్రాఫిట్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు డెఫినెట్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది పైనుంచి. ఆల్రెడీ ఇక్కడ టెక్నికల్స్ పరంగా చూస్తే పైకి వెళ్తుంది, లోలో ఉన్నాం మనం, డిస్కౌంట్లో దొరుకుతుంది. సో వన్స్ ప్రాఫిట్ కూడా వచ్చేసింది అనుకోండి, డెఫినెట్గా 3 ఇయర్స్ ఒక సేమ్ లెవెల్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ కిందికైతే వెళ్ళలేదు. ఓకే. దాని తర్వాత అట్లీస్ట్ 3 ఇయర్స్ తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది మనకి. ఓకే. సో అదండి ఇవాళ వీడియో. ఓకే. బై అండ్ డిప్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం, ట్రేడింగ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేసాం. సో అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.